పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ జరుగుతున్న ఈ పరిణామాల మీద ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలకి షర్మిల అంటున్నారు. షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, అదేవిధంగా చూసుకుంటే రాజన్న బిడ్డ. మాకు అంటే పార్టీలో ఎవరైనా ఎక్కడైనా కూడా దేశం మొత్తం మీద ఎక్కడైనా కూడా పోటీ చేసే అవకాశం అయితే ఉంది. రాజ్యాంగం కల్పించింది. ఇదొక స్వతంత్ర భారతదేశం కాబట్టి వారు ఎక్కడ పోటీ చేసినా కూడా మాకు ఎలాంటి సందేహం లేదు. అంటే వారి గురించి మేము ఎట్లా ఆరోపణలు కానీ విమర్శలు కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆమె రాజన్న బిడ్డ కాబట్టి మాకు ఆమె పట్ల గౌరవం ఉంది. ఆమె ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తారంటే మరి మనం వారి ఇష్టం. అది మనం ఇంకా దానిపైన మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి ఏమీ స్పందించాల్సిన అవసరం లేదనేసి నేను తెలియజేస్తాను. ఈరోజు చూసినట్లయితే ఏదైతే ఉందో షర్మిల గారు లోటస్ పాండ్లో మీటింగ్ పెట్టి తన కార్యకర్తలతో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ టీపీ ఏదైతే ఉందో తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లుగా, అంటే వాళ్ళ నాయకులు చెప్పి రేపు వెళ్ళి కలుస్తారని తెలుస్తుంది. ఈ పరిణామాల మీద ఎలా చూస్తారు? అది ఆమె సొంత నిర్ణయాలకు మేము వదిలేస్తాం. ఎందుకంటే ఆమె ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఆమె ఏ విధంగా కోరుకుంటా ఉందో, ఆమె ఆ రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఆమె తీసుకురాబోతుందో మనకైతే దాని గురించి పూర్తిగా మనకైతే తెలియదు. ఏదైతే ఆమె తీసుకున్న నిర్ణయాలు అది ఆమె వరకే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కుటుంబానికి అయితే కావాల్సిన విషయం అయితే కాదు. ఎందుకంటే ఆమె సొంత రాజకీయ ఆలోచనలు, ఆమె యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా తీసుకోబోతుందో అది ఆమెకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాం. అంటే సార్ ఏదైతే ఉందో నెట్వర్క్ ఊహాగానాలు నడిచినాయి కానీ ఆమె స్వయాన ఏదైతే ఉందో కాంగ్రెస్ అధ్యక్షురాలు, అంటే ఏదైతే ఉందో ఏఎస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో పార్టీ విలీనం చేసి ప్రకటిస్తారంటున్నారు. వారు ప్రకటించిన రాష్ట్రంలో ఒకటే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటే 175 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తూ ఉంది. అదేవిధంగా 175 స్థానాల్లో భారీ మెజారిటీతో ఈ యొక్క అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులు ఘన విజయం సాధించే దిశగానే ముందుకెళ్తూ ఉంది. కానీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఇక కేంద్ర పార్టీలు ఒక బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ కావచ్చు, అదేవిధంగా లోకల్ ఇది ఒక జనసేన పార్టీ, ఎన్ని పార్టీలు కలిసి కూడగట్టుకొని వచ్చినా కూడా జగన్ గారి పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వస్తుందనేసి కూడా సింగిల్గా వచ్చి కూడా ఇది 175 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించే దిశగా ముందుకెళ్తుంది. దీనిలో వెనకడుగు వేసే దిశ ఇదైతే లేదు. వేరే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. ఎవరికి భయపడే ఇది కూడా లేదు. షర్మిల గారు వస్తే పార్టీలో ఒక ఓట్ బ్యాంకును చీల్స్తుందో అనే ఇదిలో ఎవరైతే విశ్లేషకులు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ సీనియర్ ఎవరైతే ఇక కొన్ని మీడియా ఛానల్ ఎవరైతే ఉన్నాయో ఇవి గత వారం నుండి కూడా ఈ విధంగా చూస్తూ ఉన్నాను. ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానం ఈ యొక్క రాష్ట్రం నుంచి కూడా ఎవరు కూడా ఏమి చేసే పరిస్థితుల్లో అయితే లేరు. అంటే మీరు మీడియా ఛానల్ అన్నారు కాబట్టి గత వారం నుంచి చూసినట్లయితే ముఖ్యంగా ఏబిఎన్లో ఏదైతే ఉందో పొమ్మన లేక పొగబెట్టాడు ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే షర్మిల బయటకు వచ్చేసి పార్టీ పెట్టుకుంది. కేవలం అన్న మీద కోపంతోనే పార్టీ పెట్టుకుందని చెప్పి మొన్నదా చెప్పారు. ఇప్పుడు అన్న మీద కోపంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వారు ఎన్ని చేసినా కూడా అన్న మీద కోపంతో అనేది అదే అవాస్తవాలండి. ఎందుకంటే సొంత అన్న మీద ఏ విధంగా కోపాలంటే అవి ఇంటి వరకే ఉంటాయి. కానీ అది బయట అయితే రాజకీయ పరంగాను అదేవిధంగా ఇంకొక విధంగాను ఈ యొక్క కక్షలు కానీ, కక్ష సాధింపు చర్యలు కానీ, కక్ష సాధింపు రాజకీయాలు కానీ వారి కుటుంబానికి లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే వైఎస్ కుటుంబం అనేది ఒక చరిత్ర. ఈ యొక్క 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, వారి ఫ్యామిలీని ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్గా తీసుకునేసి వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కొన్ని వేల మంది ఈరోజు వారి యొక్క అభిమానులు ఉన్నారు. వారు ఇలా చేస్తారనేసి కూడా ఎవరికి కూడా ఇది లేదనేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది ఏదైతే ఉందో షర్మిల గారు రేపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం కలగదంటారా ఈ చర్య వల్ల? ఎటువంటి అంటే వారికంటూ ఒక క్యాడర్ ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఈ యొక్క క్యాడర్ అనేది వైఎస్ అప్పటి నుంచి కూడా ఈ యొక్క క్యాడర్ని ఏర్పరచుకోవడం జరిగింది. 175 స్థానాల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో వారి యొక్క ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, వారిని నమ్ముకున్నటువంటి కేడర్ ఏదైతే ఉందో 170 స్థానాలే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో కూడా వారి మనుషులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏదైతే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ యొక్క 170 ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో
వారికి ఏంటంటే సొంతంగా వారికి క్యాడర్ని చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే బలపరుచుకొని 2014లో 67 సీట్లకు గాను ఈసారి 2019లో ఈసారి 151 స్థానాల్లో గెలుపొంది, అదేవిధంగా 2024లో 175 టార్గెట్ దిశగానే ముందుకెళ్తున్నారు తప్ప ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే పరిస్థితి అయితే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఏదైతే ఇంతకుముందు ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2 అడుగులు పేదవాడి కోసం వేస్తే ఈరోజు 4 అడుగులు అభివృద్ధి కోసం ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే అమలు చేయడంలో 4 అడుగులు ముందుకేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలన ఏ విధంగా ఉంది, ఈరోజు పేదలు ఏ విధంగా అంటే దేశంలోనే ఈ విధంగా చూసుకుంటే ఇది కేంద్ర అయితే ప్రభుత్వం ఉందో ఈ విధంగా చూసుకుంటే పేదరికం ఉన్న రాష్ట్రం ఏ విధంగా ఉంటే లాస్ట్ టైం చూసుకుంటే 19% ఉంది. ఈసారి చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 4.5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 6%కే ఈ యొక్క పేదరికం అయితే ఉంది అనేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మిగతా ప్రత్యర్థులు వేరు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, షర్మిల గారి కేవలం ఏదైతే ఉందో ఆమె ప్రత్యర్థి కాకుండా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర రెడ్డి గారి కూతురు. మరి ఏం ఇబ్బంది ఉండదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఈ పార్టీ కావచ్చు? ఎలాంటి ఇబ్బంది లేదండి. 175 స్థానాల్లో భారీ మెజారిటీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో ఏదైతే అభివృద్ధి పదన ఏదైతే నడిపిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని రాష్ట్ర ప్రజలు ఆయనకి మరొకసారి 2024లో పట్టం కట్టే దిశగానే ముందుకెళ్తారు తప్ప ఎక్కడా కూడా ప్రజలు ఎవరు కూడా లబ్ధి పొందని వారైతే లేరనేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలంతా కూడా ఒకటే నినాదంతో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జై జగన్ అనే నిదానంతోనే ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మరో పక్క చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది మారుస్తారు, కొంత టికెట్ ఇవ్వట్ల. వాళ్ళలో చాలా మంది షర్మిల గారి అధ్యక్షులు అయితే ఈ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ ఆర్కే కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే ఆర్కే గారు ఉన్నారో ఆయనకు ఎమ్మెల్యేగా 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తోనే ఆయన ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆయన కేవలం ఏదైతే సొంత రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే రాజీనామా చేశాడో రాజీనామా చేసిన రోజు మనం గమనించాలి. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారంటే నేను జగనన్న భక్తుడిని, జగనన్న నాకు నేనేదో పర్సనల్గానే నేను రాజకీయానికి వద్దనుకునేసి నేను ఈ విధంగా రాజీనామా ఇవ్వడం జరిగింది అనేసి కూడా అది మీడియా ముఖంగా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ 2 రోజుల క్రితం చూస్తూ ఉంటే నేను వైఎస్ షర్మిల గారు అంటే వీరిద్దరిని కూడా విడదీసి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అతను కనీసము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం చూపించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విధంగా ఆయన ఆర్కే తీసుకున్న నిర్ణయాలు అతని విజ్ఞతకే వదిలేస్తా ఉన్నామండి. అది మనం అంతకు మించి దీని గురించి మాట్లాడుకోవడం. ఆర్కే బట్లో మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరికైతే టికెట్ రావో వాళ్ళు కొంతమంది ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటే అది నష్టం కాదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమీ నష్టం లేదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో ఆ నిర్ణయాలు కట్టుబడి ఉన్న వాళ్ళకు ఒకవేళ టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మరొక పదవులు కట్టబెట్టే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారికి ఎలాంటి పదవులు, ఎలాంటి నామినేటెడ్ పోస్టులు ఇవాళ 2019 నుంచి ఇవాళ 24 వరకు ఎలాంటి పదవుల్లో కూర్చోబెట్టారో మనందరూ కూడా తెలుసు. సామాజికంగా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే దిశలోనే 50% ఎవరైతే సామాజికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఇవాళ మహిళల పక్షపాతిగా, బీసీల పక్షపాతిగా, ఎస్సీల పక్షపాతిగా, ఎస్టీల పక్షపాతిగా, మైనారిటీల పక్షపాతిగా ఈరోజు ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం అందరం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఆయనకి ప్రశంసలు అందుతూ ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మనం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. 170 స్థానంలో భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. అంటే రేపు షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ పక్ష అధ్యక్షుడు అయ్యారు అయితే వాళ్ళ పదవిస్తూ అంటారు. నిజంగా ఆమె అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కనుక వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎలా ఉండొచ్చు అంటారు ఆ పరిణామాలు? మా ఆలోచన ఏంటంటే ఆమె వ్యతిరేకంగా సొంత అన్నకి ఈ విధంగా చేయదు. ఒకవేళ చేసినా కూడా మాకు ఎటువంటి డోకా అయితే లేదు, ఎక్కడా కూడా ఓట్ బ్యాంక్ అయితే చీలే పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి ఉన్న వ్యూహం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరమైనటువంటి
కేసుల్లో ఇరికించి ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచడం జరిగింది. జైల్లో ఉంచిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి ఏదైతే నిధులు దోపిడీ చేసుకున్నారు, ఇది అక్రమ సంపాదించుకున్నారనే కేసుల్లో ఆయన పలు కేసుల్లో చాలా కేసుల్లో ఈ విధంగా ఆయన్ని జైల్లో పెట్టించడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఈరోజు మేము ఎప్పటికి కూడా విభేదంతోనే ఉంటాం, కానీ వాళ్ళతో కలిసే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చినా కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎలాంటి వారు సోనియా గాంధీ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, సోనియా గాంధీ యొక్క ప్రభుత్వాన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రజలు వారి పట్ల ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, మళ్ళీ కట్టబోతా ఉన్నారు.